ఓవైపు శీతాకాలం చలి చంపేస్తోంది, మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ రాజకీయ సెగలు పుట్టిస్తోంది. తొలుత బీహార్ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా దీన్ని నిర్వహించారు, పూర్తి చేశారు. రెండో విడతలో 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని ఈసీ అక్టోబర్ 27న ప్రకటించింది. వీటి లిస్టును చూస్తే ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, గోవా, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక మూడో విడతలో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమవుతుందని ఈసీ తాజా ప్రకటనను బట్టి తెలుస్తోంది. తెలంగాణలోనూ ఎస్ఐఆర్ సర్వే ఈ మాట చెవిన పడగానే పొలిటికల్ పార్టీలన్నీ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సర్వే జరిగిన రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అన్ని పార్టీలకు తెలుసు. ఇలాంటి తరుణంలో మూడో దశలో తెలంగాణలో ఈ సర్వే ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సిఈసి క్లారిటీ ఇచ్చారు. దీంతో రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో మ్యాపింగ్ సర్వే విషయంలో స్పీడ్ పెంచారు. ఎందుకు గతంలో ఇలాంటి సర్వే ఏమైనా జరిగిందా? ఎస్, జరిగింది. కాకపోతే రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002లో చివరిసారిగా ఎస్ఐఆర్ సర్వేని చేశారు. మరి ప్రస్తుత సర్వే పరిస్థితి ఏంటి? మ్యాపింగ్ ఎలా జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ చేపడుతున్నట్టు ప్రకటన వచ్చాక ఈ ప్రక్రియ ఎలా జరగనుంది? సిఈసి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఓటర్ల జాబితా వివరాలపై ఫోకస్ పెట్టారు. లాస్ట్ ఎస్ఐఆర్ 2002లో జరిగింది కాబట్టి అప్పటి ఓటర్ల జాబితాను ఇంకా 2025 నాటి జాబితాను బిఎల్ఓలకు అధికారులు అందించారు. ఇప్పుడు ఇదే కీలకంగా మారింది. ఎందుకంటే ఈ జాబితా ఆధారంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్తున్నారు. ఎన్యూమరేషన్ ఫారంను ప్రతి ఓటర్కు అందిస్తారు. అందులో వివరాలను సరిచూసుకొని సంతకం చేయాల్సి ఉంటుంది. పాత ఓటర్ల జాబితాలో పేరు ఉన్నవారు లేదా వారి వారసులైతే అదనపు పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. కొత్తగా నమోదు చేసుకునేవారు నివాస, వయసు ధృవీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఓటర్ పేరు పాత, కొత్త జాబితాలో ఉంటే మ్యాపింగ్ ఓకే చేస్తున్నారు. అలాగే వారి పిల్లల వివరాలను నమోదు చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ పేర్లు కూడా ఓటర్ లిస్టులో ఉంటే వాటికి మ్యాపింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఉంది. ఒకవేళ పాత జాబితాలో ఉన్న ఓటర్ చనిపోయినా కొత్త ఓటర్ లిస్టులో తన పేరు ఉంది అనుకోండి, అలాంటి వాటిని లిస్టులోంచి తీసేస్తున్నారు. ఇక తెలంగాణలో ఎస్ఐఆర్ చేస్తున్నట్టు అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తే అప్పుడు ఈ మ్యాపింగ్ ఖచ్చితంగా కీ రోల్ పోషిస్తుందని చెప్పాలి. మ్యాపింగ్ వల్ల అధికారులకు ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే క్లారిటీ వస్తున్నాయి. 2002లో ఓటర్ల లిస్టులో ఉన్న వారిలో కొన్ని చోట్ల దాదాపు 50%, మరికొన్ని చోట్ల దాదాపు 30% మంది లోకల్గా ఉండడం లేదని గుర్తించారని బిఎల్ఓల సర్వేలో ఇది బయటపడుతోందని తెలుస్తోంది. తెలంగాణలో దాదాపు 83 లక్షల కుటుంబాలున్నాయి. రాష్ట్రంలో 2025 సెప్టెంబర్ నాటికి 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 1,68,00,000, పురుష ఓటర్లు 1,66,00,000, థర్డ్ జెండర్ ఓటర్లు 2,829 మంది ఉన్నారు. అలాగే రాష్ట్రంలో మరికొన్ని లెక్కలు చూస్తే స్టేట్లో ఉన్న జిల్లాలు 33, రెవెన్యూ డివిజన్లు 76, మండలాల లెక్క చూస్తే 620 ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు 13 ఉంటే మున్సిపాలిటీలు 129 ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల లెక్క చూస్తే 10,434 ఉన్నాయి. గ్రామ పంచాయతీలు 12,769 ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఇప్పటికే అధికారులు విభాగాల వారీగా రెడీ చేసి పెట్టుకున్నారు. ఎస్ఐఆర్ కానీ జరిగితే అప్పుడు ఇంటింటికి వెళ్ళి ఓటర్ల వివరాలను పాత, కొత్త లిస్టును బేస్ చేసుకుని బిఎల్ఓలు రెడీ చేస్తారు. ఎస్ఐఆర్ సమయంలో బిఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 11 కార్డులు గుర్తించింది. అధికారులు వీటిని ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ కార్డుల లిస్ట్ చూద్దాం. పాస్పోర్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అటవీ హక్కుల పత్రం, కేంద్రం లేదా రాష్ట్రం లేదా పిఎస్యు ఉద్యోగుల గుర్తింపు కార్డు, 1987 జూలై 1కి ముందు బ్యాంకులు లేదా స్థానిక సంస్థలు లేదా ప్రభుత్వం లేదా ఎల్ఐసి ఇచ్చిన ఆధారాలు, బర్త్ సర్టిఫికేట్, యూనివర్సిటీ లేదా ప్రభుత్వం గుర్తించిన బోర్డు ఇచ్చే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, అటవీ హక్కుల పత్రం, స్థానిక అధికారులు ఇచ్చే కుటుంబ గుర్తింపు పత్రం, అలాగే ప్రభుత్వం ఇచ్చే భూమి లేదా ఇంటి మంజూరు పత్రం, అధికారిక స్థిర నివాసాన్ని ధృవీకరిస్తూ ఇచ్చే సర్టిఫికేట్, జాతీయ గుర్తింపు కార్డు. వీటిలో దేనినైనా సరే మీరు అధికారులకు చూపించవచ్చు. ఎస్ఐఆర్ను కొన్ని రాష్ట్రాలు ఎంత వ్యతిరేకిస్తున్నా ఎన్నికల సంఘం మాత్రం సైలెంట్గా దీని ప్రక్రియను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే బీహార్ వంటి రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాను సవరించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది.
తెలంగాణలోనూ ఎస్ఐఆర్ గురించి చెప్పింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బెంగాల్లో 80,600 మందికి పైగా బిఎల్ఓలు, 8,000 మంది సూపర్వైజర్లు, 3,000 మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, 294 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. అక్కడి ఇంటింటి సర్వే డిసెంబర్ 11తో ముగిసింది. డిసెంబర్ 16న దానిని ప్రచురించారు. ఈ ఏడాది అక్కడి ఓటర్ల జాబితాలో జనవరిలో 7,66,00,000 మంది ఓటర్లు ఉండగా, ఈసీ ప్రచురించిన తాజా ముసాయిదా జాబితాలో 7,08,00,000 మందే ఉన్నారు. అంటే ఏకంగా 58 లక్షల ఓటర్ల సంఖ్య తగ్గిపోయింది. ఇక 2026 జనవరి 15 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు. తమిళనాడులో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పూర్తి చేసిన ఈసీ తుది జాబితాకు సంబంధించిన డ్రాఫ్ట్ను డిసెంబర్ 19న ప్రకటించింది. ఓటర్ల ప్రక్రియకు ముందు 2025 అక్టోబర్ 27 నాటికి 6,41,00,000 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుత లెక్కల ప్రకారం ఆ సంఖ్య 5,43,00,000కు చేరుకుంది. అంటే ఏకంగా 97 లక్షల మందిని ఈ లిస్టులోంచి తొలగించింది. ఇందులో 26,94,000 మంది మృతి చెందగా, 66,44,000 మంది ఓటర్లు ఆ ప్రాంతంలో లేనట్టు తెలిపింది. మరో 3,39,000 మంది వివిధ ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైనట్టు తెలిపింది. వీరిలో చెన్నైలో ఏకంగా 14,25,000 ఓటర్లను ఈసీ లిస్ట్ నుంచి తొలగించింది. అటు కేరళలో మొత్తం 2,78,00,000 మంది ఓటర్లలో 24 లక్షల మంది ఓటర్లు గల్లంతయ్యారు. వీరిలో 6,49,885 మంది మరణించినట్లు నిర్ధారణ కాగా, 6,45,545 మంది ఆచూకీ తెలియలేదని ఈసీ ప్రకటించింది. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరిలో చాలామందికి 2 చోట్ల ఓటు ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటి వారు ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఒక చోట ఓటు కోల్పోవచ్చు. ఇక నకిలీ గుర్తింపు కార్డులతో ఉన్న బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు చిక్కులు తప్పవు. సో ఎస్ఐఆర్ చేపట్టిన ప్రాంతాల్లో దాని ప్రకంపనలు ఎలా వస్తున్నాయో అర్థమవుతుంది. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరిగితే ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.